రాహుల్ సిప్లిగంజ్ బామ్మర్దికి సంబంధించినటువంటి కంప్లైంట్ని బేస్ చేసుకున్నప్పుడు తాజాగా ఎందుకు అలాంటి కంప్లైంట్ పెట్టింది వాళ్ళ బామ్మర్ది మీద అన్నటువంటి అమ్మాయి ఇప్పుడు వీడియో రిలీజ్ చేసింది. ఇక్కడ కంప్లైంట్ నేను పెట్టడానికి కారణం రాహుల్ రెడ్డి అనే వ్యక్తి నన్ను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటున్నాను అని చెప్పాడు. అప్పటికి నేను క్లియర్గా చెప్పాను, మా ఇంట్లో ఒప్పుకోరు, ముస్లింని నేను, అస్సలు మా నాన్న అస్సలు ఒప్పుకోరు అని చెప్తే నేను ఒప్పిస్తాను, మా ఇంట్లో అందరిది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లో జరిగాయి, నేను ఒప్పిస్తాను చెప్పన్నాడు. సరే దానికి ఒప్పుకొని నేను తన లవ్ యాక్సెప్ట్ చేశాను. ఆగస్ట్ 31 సీతమ్మతడిలో ఉన్న తారావిల్లకి తను తీసుకెళ్ళిన తర్వాత ఫిజికల్గా నన్ను అడిగాడు. నేను అప్పటికే చెప్పాను, పెళ్ళి అవ్వకుండా నేను ఫిజికల్గా ఉండేదని చెప్పి. లేదు, నాకు ఇప్పుడు కూడా నువ్వు నన్ను నమ్మట్లేదా, పెళ్లి చేసుకోవడానికి నీకు ఇష్టం లేనట్టుంది, అది ఇది అని చెప్పి నాకు చాలా చాలా మాటలు చెప్పి మ్యానిపులేట్ చేయడం వల్ల సరే నేను ఉంటాను అని చెప్పి నేను తనతో అప్పటి నుంచి ఫిజికల్ రిలేషన్షిప్లో ఉన్నా. అంటే తాళ్ళు ఒక్కటే కట్టలేదు అంతే, లేదా మ్యారేజ్ ఒక్కటే చేసుకోలేదు, కానీ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ టైప్లోనే మేము లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నాము. ఇక్కడ ఎక్కడైనా సరే హస్బెండ్ తీసుకొచ్చి వైఫ్కి పెడతారు డబ్బులు అనేవి, కానీ నేను ఇక్కడ రివర్స్లో ప్రతి ఒక్క రూపాయి తనకి పెట్టేదాన్ని, ప్రతి ఒక్క అవసరానికి నేనే పెట్టేదాన్ని. తను ఎప్పుడు కూడా ఒక్క రూపాయి కూడా నాకు ఎప్పుడు ఖర్చు పెట్టలేదు. ఈవెన్ వాటర్ బాటిల్ కూడా నాకు ఎప్పుడు కొనివ్వలేదు. ఇప్పుడు సడన్గా మధ్యలో నాకు కాల్ చేసి సడన్గా మా ఇంట్లో వేరే వాళ్ళతో పెళ్ళి ఫిక్స్ చేస్తారు అని చెప్పి నన్ను హైదరాబాద్ రావాలి అని చెప్పి అన్నాడు. సరే అని చెప్పి వెళ్ళాను. నేను పెళ్ళి మ్యాటర్ మాట్లాడడానికి రా అని చెప్తే వెళ్ళా. అక్కడికి వెళ్ళగానే ఎవరైతే రాహుల్ సిప్లిగంజ్ వాళ్ళ వైఫ్ ఉందో హరిణ్య రెడ్డి, తను నన్ను నువ్వు చచ్చిపోలేదంటే నేను చంపేస్తాం, అది ఇది అన్నట్టు మాట్లాడడం జరిగింది బ్రాడ్వేలో. అక్కడి నుంచి కార్తిక్ అన్న అనే ఒక అన్న వాళ్ళ అపార్ట్మెంట్ తీసుకెళ్లారు రాహుల్ సిప్లిగంజ్ వాళ్ళ వైఫ్ హరిణ్య రెడ్డి, రాహుల్ రెడ్డి వాళ్ళ చెల్లి, వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కార్తిక్ అన్న వాళ్ళ వైఫ్, ఇంకా మిగతా వాళ్ళు ఎవరో తన ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. వాళ్ళందరూ నన్ను కార్నర్ చేసి నన్ను చాలా రాంగ్ వేలో తిట్టడం ఇవన్నీ చేశారు. రాహుల్ సిప్లిగంజ్ ఎవరైతే ఉన్నారో తను నన్ను కూర్చోబెట్టి, మా ఇంట్లో వాళ్ళ గురించి నీకు తెలీదు, మేము ఉరికించి నరుకుతారు ముక్కలుగా, నిన్నే కాదు నీ ఫ్యామిలీ కూడా లైఫ్ లేకుండా చేస్తాం, వీళ్ళ బాబాయ్ గురించి నీకు తెలీదు, వీళ్ళ బాబాయ్ అసలు తెలిసిందంటే అసలు నీకు మొత్తానికి లైఫ్ లేకుండా చేస్తారు, అది ఇది అని చెప్పి నన్ను తిట్టి భయపెట్టారు. ఇది అందుకని రాహుల్ సిప్లిగంజ్ మీద కేసు పెట్టానన్నటువంటిది అమ్మాయి చెప్తున్నది.